రాజ్ తరుణ్ అనే ఒక సినిమా కథానాయకుడిపై, సినిమా ఆర్టిస్ట్‌పై నమోదైన ఒక కేసులో గత సంవత్సర కాలం పైగా అతనిపై పెట్టినటువంటి కేసుకు సంబంధించినటువంటి ఫిర్యాదుదారు, ఆ మహిళ, ఆ పేరు మరి చెప్పొచ్చో చెప్పకూడదో, అత్యాచారం లాంటివి చేశారు అన్న కేసుల్లో పేర్లు చెప్పకూడదనేది ఒక నిబంధన ఉంది, వారి అనుమతి లేకుండా. అత్యాచారానికి గురై, హత్యకు కూడా గురైపోతే కొన్ని అనుమతులు లేకుండా వాళ్ళ పేర్లు ప్రస్తావించకూడదు, వాడి గుర్తింపు తెలియపరచకూడదని, అది నేరం అవుతుందని నిబంధన ఉంది. కనుక ఇక్కడ నేను ఆ మహిళ పేరు మాట్లాడను, ఫిర్యాదుదారు పేరు. కానీ రాజ్ తరుణ్ కథానాయకుడు అనే ఆయన పేరైతే చెప్పొచ్చు. హైదరాబాద్లో ఎక్కడో కేసు నమోదైనట్టుంది. ఈ విషయమై ఆయా ఛానల్స్ వాళ్ళు అదే పనిగా బయటల కొద్దీ వార్తలు ఇస్తున్నారు, ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అంతిమంగా ఆ ఛానల్స్ వాళ్ళు సాధించాలనుకున్నటువంటి పరమార్థం ఏంటి? ఏ దేశ శ్రేయస్సు కోసం, ఏ ప్రజా శ్రేయస్సు కోసం, ఏ సందేశం కోసం, దేశం యొక్క వ్యవహారం, జాతి యొక్క వ్యవహారం, ప్రజా వ్యవహారం ఎంత మేరకు మెరుగవుతుందని, ఎంత గొప్ప పురోగతి దేశంలో సాధించబడుతుందని అన్నన్ని గంటల కొద్దీ, అన్నన్ని రోజుల కొద్దీ, అన్నన్ని వారాల కొద్దీ, అన్నన్ని నెలల కొద్దీ ఆయా ఛానల్స్ వాళ్ళు సమయం కేటాయిస్తున్నారో, ఎందుకు ఇంటర్వ్యూలు చేస్తున్నారో, ఎందుకు ఆ వార్తలు ఇస్తున్నారో, ఇప్పుడే లీక్ అయిన ఆడియో, ఇప్పుడే లీక్ అయిన వీడియో, ఇప్పుడే అందిన వార్త, ఇప్పుడే వచ్చిన వార్త, ఇప్పుడే తెలిసిన వార్త, తెలిస్తే తెలుసుకోండి. ఎందుకంటే జనాన్ని సాగుపడతారు. ఎందుకు జనానికి ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి అంటే, చూస్తే చూడొచ్చు లేదా మానేసుకోవచ్చు అంటారేమో. అదే పనిగా వదబెట్టినట్టు మీ వ్యాపారం కోసం ఒక ఛానల్ పెట్టుకున్న తర్వాత అర్థం పర్థం ఉండాలి కదా, ఒక వార్త ఎందుకు ఇస్తున్నాం అనే దానికి. చూసేవాళ్ళు ఉంటున్నారు కదా, అదే పనిగా చూస్తుంటారేమో. చూస్తూ ఉంటే డేటా ఖర్చు అవుతుంది, డేటా ఖర్చు అవుతూ ఉంటే డబ్బులు వస్తూ ఉంటాయి. టీవీలు చూస్తూ ఉంటే డబ్బులు పెరుగుతూ ఉంటాయి, ప్రకటనలు వేస్తూ ఉంటే ఆ ప్రకటనలకు ఆదాయం వస్తూ ఉంటుంది. ఇదే గోల అయిపోతే ఎట్టా? వార్తా ప్రసారం అంటే, వార్తా ఛానల్ అంటే వ్యాపారం కాదండి. కొన్ని వాటిని వ్యాపారాలుగా చూడకూడదు. స్కూల్ నడపడం వ్యాపారం కాదు. వార్తా ఛానళ్ళు, వార్తాపత్రికలు వ్యాపారం కాదు. అది వ్యాపారం అంటే అనుకోవచ్చేమో, కానీ రూపాయికి అమ్ముతున్నాం, 10 రూపాయలకు అమ్ముతున్నాం పత్రికని, వ్యాపార దృష్టితో చేసేది అది కాదు. అలా చేసేవాళ్ళు ఉంటే సదుద్దేశంతో సలహా ఇస్తున్నాను. వేరే వ్యాపారం పెట్టుకోండి. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం కొన్ని విషయాలు ఉంటాయి. పాఠశాలలు, వైద్యశాలలు, వార్తా ప్రసార సంస్థలు, వార్తాపత్రికలు వంటివి. వాటిని హుందాతనంగా, బాధ్యతగా నిర్వహించాలి. ఇప్పుడే అందిన వార్త, ఇప్పుడే లీక్ అయిన వార్త, ఇప్పుడే లీక్ అయిన ఆడియో, ఏముంది ఆ ఆడియోలో, ఏముంది ఆ వీడియోలో? డ్రగ్స్ కొనుక్కుంటున్నారు, డ్రగ్స్ తాగుతున్నారు, డ్రగ్స్ తింటున్నారు, లేకపోతే ఇంకేదో. అంతిమంగా అరగంట చూసిన తర్వాత ఇచ్చే సందేశం ఏంటి? నీకు వచ్చిన లాభం తప్పితే, చూసిన వాళ్ళ వల్ల మీకు వచ్చే ఆదాయం తప్పితే, చూసిన వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏంటి? చూసిన వాళ్ళకి పెరిగే జ్ఞానం ఏంటి? దేశానికి జరిగే పురోగతి ఏంటి? ఆయా ఛానల్స్ వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోవాలి. బహుశా కాదు, నిజంగానే దేశ శ్రేయస్సు కోసం. ఆయా ఛానళ్ళలో వాళ్ళే చెప్తున్నారు అప్పుడప్పుడు దేశభక్తి ఉండాలి, స్వాతంత్ర పోరాటం, గాంధీ, మహాత్ముడు, భగత్ సింగ్, వాళ్ళ పోరాటాల నేపథ్యం అని చెప్పి. అలాంటి వార్తలు వేస్తున్న వాళ్ళు ఇది కూడా గుర్తుంచుకోవాలి. ప్రజల సమయాన్ని వృధా చేయకూడదు, ప్రజలను తప్పుదారి పట్టించే వార్తలు ఇవ్వకూడదు, అనవసరంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే, వేధించే వార్తలు ఇవ్వకూడదు, వ్యాపారం కోసమే వార్తలు ఇవ్వకూడదు. ఒక సందేశాన్ని ఇవ్వడం కోసం, మెరుగుపరచడం కోసం వ్యవస్థని వార్తలు ఇవ్వాలని. కమ్యూనిస్ట్ ఇండియా వర్దిలేను, కమ్యూనిస్ట్ విప్లవం వర్దిలేను.